హాయ్, హలో, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్పను. ఈ వీడియో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కాళ్ళ పిక్కల వెనక సైడ్ ఉంటుంది కదా, ఇలాగా ఈ ప్లేస్, ఈ మోకాళ్ళు ఉంటాయి కదా, మోకాళ్ళ సైడు, మోకాళ్ళ బ్యాక్ సైడ్, వన్స్ చెక్ యువర్ లెగ్స్. ఒకసారి మీ కాళ్ళను మీరు చూసుకోండి. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది, బట్ ఇది పలానా ప్రాబ్లం దీని నుంచి వచ్చింది అని ఎవరికి తెలీదు. చూడండి, మీ మోకాళ్ళ వెనక ఈ విధంగా నరాల్లాగా కనిపిస్తున్నాయా, బ్లూ కలర్, గ్రీన్ కలర్లో. చూడండి, ఇగో ఇలా చూసుకోండి ఒకసారి. మీ కాళ్ళ కింద ఏమైనా బ్లాక్ కలర్ అయిందా? నరాలు బయటికి తేలినట్టు అనిపిస్తున్నాయా కాళ్ళకు? ఆల్రెడీ చాలా మందికి ఉండాలి ఈ ప్రాబ్లం. ఒక్కసారి మీరు కాలు వెనక నిదానంగా కూర్చొని కాలు ముందుకని కొద్దిగా ఇలా వెనక్కి చూసుకోండి, కనిపిస్తుంది. సరే, ఏమంటారు, ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కనిపించకపోతే మిర్రర్ అయినా సరే పెట్టి చూసుకోండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మోకాలి బ్యాక్ సైడ్ చూడండి. మీ కాలు ఇలా అయిపోయిందా? ఇలా ఉండాల్సిన కాలు, ఈ విధంగా ఉండాల్సిన బ్యాక్ లెగ్ ఈ విధంగా మారిపోయిందా? వెరికోన్స్ వెయిన్స్ అంటారు అబ్బా దీన్ని. ఏమంటారు? వెరికోస్ వెయిన్స్. చూడండి, ఇలా ఉండాల్సిన కాలు ఎలా మారిపోయింది. అసలు ఇది ఏ విధంగా వస్తుందంటే, మన హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ నుంచి మన బాడీ మొత్తము మంచి రక్తం అనేది ఈ విధంగా పైనుంచి కిందికి మనకు సర్క్యులేట్ అవుతుంది. మరి కింది మన బాడీలో ఉండే బ్యాడ్ రక్తం అంటే రక్తంలో చెడు ఉంటుంది కదా, చెడు రక్తం మొత్తం మళ్ళీ మన హార్ట్కు ఈ విధంగా పైనకి వెళ్తుంది. అంటే మన హార్ట్ నుంచి మన బాడీ అన్ని పార్ట్స్కు మంచి రక్తం కిందికి సరఫరా అయితే, భూమికి గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్ డైవర్షన్లో చెడు రక్తం మళ్ళీ హార్ట్కు చేరుతుంది. చూడండి, ఒక సైడ్ నుంచి కిందికి వస్తుంది, ఇంకొక సైడ్ నుంచి పైనకి వస్తుంది. మరి పైనుంచి కిందికి వచ్చిన మంచి రక్తం బాడీ మొత్తం సర్క్యులేట్ అయినప్పుడు మన కాళ్ళల్లో ఉండే చెడు రక్తం కూడా హార్ట్కు వెళ్తేనే కదా మళ్ళీ అది ప్యూరిఫై అయ్యి కిందికి వచ్చేది. అలా వెళ్ళనప్పుడు కాళ్ళల్లో బ్లడ్ అనేది ఈ విధంగా స్ట్రక్ అవుతుంది. దీన్నే వెరికోన్స్ వెయిన్స్ అంటారు. చాలామందికి ఉంటుంది. ఒక్కసారి మీ కాళ్ళను నిదానంగా చూసుకోండి, బాగా తెలుస్తుంది. అరే, నాకు కూడా వెరికోన్స్ ఉన్నాయా, ఇన్ని రోజులు చూడలేదు నేను, నాకు తెలియదు అబ్బా ఇది వెరికోన్స్ వెయిన్స్ అని అనుకుంటుంటాం. అందుకే క్లియర్గా చూపిస్తున్నా, చూసుకోండి. సరే, మరి ఇది ఏ విధంగా వస్తుంది అంటే, ఒకటి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి పనిచేస్తుంటారు కదా, వాచ్మెన్లు అనుకోండి, టీచర్స్ అనుకోండి, మాల్స్లలో పనిచేసే సేల్స్ చేసే వాళ్ళు అనుకోండి, అట్లా నిలబడి ఎక్కువ పనిచేసే వాళ్ళలో వస్తుంది. లేదు అంటే కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, షాప్లలో కూర్చునే వాళ్ళు, కౌంటర్లో కూర్చునే వాళ్ళు, ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే మన పేరెంట్స్కో, మన తాత వాళ్ళకో, మేనత్తలకో ఉంటుంది కదా జెనెటిక్, ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనం ఏం చేయాలి? డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? అయ్యో రామచంద్ర, మీకు వచ్చిన వెరికోన్స్ వెయిన్స్ దాదాపుగా మీ నుంచి మీకు వచ్చినాయి అంటే మీరు చేసుకున్నదే, ఎక్కువగా నిలబడడం, కూర్చోవడం, నడవకపోవడం ఇలాంటివి చేయడం వల్ల వచ్చింది. దీనికి టాబ్లెట్స్ అయితే లేవు. మరి ఏముంటుంది? ఓన్లీ సర్జరీ. అంటే మన కాళ్ళకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, ఇంకా వేరే 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటి ద్వారా సర్జరీలు చేసి వెరికోన్స్ వెయిన్స్ను తీసేస్తారు అంతే. హార్ట్ నుంచి రక్తం కిందికి కరెక్ట్గా రావడానికి ఏం చేయరు వాళ్ళు. జస్ట్ మనకుండే బ్యాడ్ కొలెస్ట్రాల్, పిక్కల వెనక ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్, అది తీసేస్తారు. మన కాలి పిక్కల వెనక ఏమంటారు? సెకండ్ హార్ట్ అంటారు. అంటే హార్ట్ నుంచి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి హార్ట్ ఫస్ట్. మన కాళ్ళ పిక్కల నుంచి మళ్ళీ చెడు రక్తం హార్ట్కి వెళ్తుంది కాబట్టి మన కాలి పిక్కలను రెండో హార్ట్ అని అంటారు మన బాడీ మొత్తంలో. సో వాటికి వచ్చిన ప్రాబ్లం అంటే ఇంచుమించు హార్ట్కి వచ్చినట్టే కదా. బ్లడ్ సర్క్యులేషన్కు ఏదో ప్రాబ్లం వస్తే మనం వచ్చిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రం తీయించుకుంటే మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది ఆ చెడు కొలెస్ట్రాల్, చెడు బ్లడ్ పైనకి అవ్వదు కదా. మరి దీనికి ఏంటి ఆలోచన? సర్జరీలే ఉంటాయి. ఇంకా ఆలోచించండి, బాగా ఆలోచించండి. నేనేం చెప్పినా, రక్తం అంటే ఏంటి? కొన్ని కణాల సముదాయం. రక్త కణాలే కదా కిందికి పైనకి సర్క్యులేట్ అయ్యేది. అది మంచిదైనా కావచ్చు, చెడు రక్తమైనా కావచ్చు. మరి దానికి ఏంటి పరిష్కారం? సింపుల్, క్యూర్ సెల్. మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది? కణాల మూల చికిత్స. అంటే
మన రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ హార్ట్ నుంచి కిందికి ఆగిపోకుండా కాళ్ళ పిక్కల నుంచి, అంటే మన రెండో హార్ట్ నుంచి మళ్ళీ హార్ట్కు మంచిగా సర్క్యులేట్ అయ్యేలా చేసి మనకు కాలి పిక్కల వెనుక ఇక్కడ అయింది కదా, కాలి పిక్కల వెనుక ఆగిపోయినటువంటి బ్లడ్ను మొత్తం మెల్ట్ చేసి మళ్ళీ నిదానంగా మన హార్ట్కు పంపిస్తుంది. ఏంటిది? మన క్యూర్ సెల్. అంటే మనం ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల సర్జరీస్ లేకుండా సింపుల్గా మళ్ళీ హార్ట్ నుంచి నార్మల్గా బాడీ మొత్తం మంచి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి కాళ్ళ పిక్కల నుంచి చెడు రక్తము హార్ట్కు సర్క్యులేట్ అయ్యేటట్టు మన క్యూర్ సెల్ చేస్తుంది. ఏదైనా మనం చెప్తామండి, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, కానీ గుర్రమే కదా నీళ్ళు తాగాల్సింది, మనం దాపించలేం కదా దానికి. సో మీకు వచ్చిన ప్రాబ్లం ఎలా వస్తుంది, ఎలా తగ్గుతుంది అనేది అయితే మేము చెప్తాం, కానీ వాడతారా వాడరా, సర్జరీలు చేయించుకుంటారా, లేదు అంటే సింపుల్గా ఈ క్యూర్ సెల్ రోజు వాడి మీకుండే ప్రాబ్లమ్స్ను ప్రశాంతంగా సాల్వ్ చేసుకుంటారా, మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.